వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి ఏదైతే జరిగిందని ఆరోపిస్తున్నారో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి, దానికి సంబంధించిన కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు రేవంత్ రెడ్డి 2 days కింద. అయితే దాన్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? ఈయన చేతిలో ఉన్న ఆయుధాన్ని నరేంద్ర మోడీ చేతిలోకి ఎందుకు పెట్టాలి? నీ చేతిలో కత్తి ఉంది, నీ యుద్ధం చేయాలి, అంతేగాని వేరే వాళ్ళకి కత్తి ఇచ్చింది దా యుద్ధం చేయంటే ఏంది దాని పరిస్థితి? అసలు ఏం ఆశించి దాని వెనకాల ఏమై ఉంటుంది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నార్మల్గా ఎక్కడన్నా అవినీతి జరిగింది, దాని మీద కేసు ఫైల్ చేసి దాని మీద దర్యాప్తు చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ మన దగ్గర చాలా వింగ్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ దగ్గర చాలా వింగ్స్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ ఉంటారు, అక్కడ సిబిఐలోనూ ఉంటారు. ఇక్కడ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా వెరీ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు మన దగ్గర. సిబిఐలో ఎలాంటి స్ట్రాంగ్ పీపుల్స్ ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ మన తెలంగాణ స్టేట్లో కూడా ఐపీఎస్ ఆఫీసర్లు అంతే స్ట్రాంగ్ ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ ఏదైనా కేసు పైన దర్యాప్తు చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సహాయం లేకుండా స్టేట్ గవర్నమెంట్ తన కేపబిలిటీ తను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైనా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతే వాళ్ళ చేతిలో నుంచి వెళ్ళిపోతాయి పవర్స్ అన్ని. సిబిఐకి వెళ్ళిపోయిందంటే అది మోడీ చేతిలో ఉంటుంది. మోడీ ఎట్లా చెప్తే అట్లా కీలుబొమ్మలాగా ఆడతారు. ఏదైతే వింగ్స్ ఉన్నాయో మనకి సిబిఐ లాంటి సంస్థలు కీలుబొమ్మలాగా ఆడతారు అని తెల్లారు లెగితే కాంగ్రెస్ ఎవరైతే అధినేత ఉన్నాడో మన రాహుల్ గాంధీ అదే అంటాడు. తర్వాత పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ లెవెల్లో వాళ్ళందరూ కూడా సిబిఐ అనేది మోడీ చేతిలో కీలుబొమ్మ అని అంటది. అలాంటి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేను చేస్తా అని చెప్పేసి కాళేశ్వరం మీద ఆయన ఒక టీం ఫామ్ చేసి ఆయన ఇన్వెస్టిగేషన్ చేయాలి, కానీ సిట్ ఏదైనా వేసి అంతేగాని తీసుకెళ్లి నరేంద్ర మోడీ చేతిలో పెట్టి నరేంద్ర మోడీని బ్లేమ్ చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ బ్లేమ్ చేసుకుంటూ సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు. 90% కేసెస్ ప్రతిపక్షాల మీద జరుగుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది మార్నింగ్ లేచిన కాంచి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న రాహుల్ గాంధీ అదే అంటాడు, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి అదే అంటాడు. అలాంటిది తీసుకుపోయి ఈ కేసీఆర్ కేసు ఏదైతే ఉందో కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల అవినీతి అని అది తీసుకుపోయి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. దాని వెనకాల చాలా వ్యూహాలు ఉన్నాయి. అవి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు అదేంటంటే మెయిన్ ఆ కేసులో ఉన్న డెప్త్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ని పిలుస్తా కంపెనీని. ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తారు. నేనేం చేస్తా అంటే నాకు 30% కమిషన్ కావాలంటే ఒక 30 రూపాయలు కావాలి, నాకు మిగిలిన ఉంచుకో అని చెప్తా కంపెనీకి. కంపెనీ ఏం చేస్తుంది, ఓకే డీల్ డన్. ఎంత బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది, ఫ్రంట్లో జరగదు. 30% నాకు కావాలంటే 30 రూపాయలు నాకు కావాలి, నువ్వు 70 రూపాయలు తీసుకో అని చెప్తా ఎవరికి, కంపెనీకి. ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే ఓకే డన్ అని చెప్పేసి డీల్ సెట్ చేసుకుంటాడు. సెట్ చేసుకొని మొత్తం ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేస్తాడు. నేను డబ్బులు ఇస్తాను ఆయనకు 100 రూపాయలు. ఇచ్చిన తర్వాత ఆ 100 రూపాయలు 30 రూపాయలు నాకు ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే ఇట్లా రూమ్లో కూర్చొని ఎవరికి తెలియకుండా ప్రశాంతంగా డీలింగ్స్ జరుగుతాయి. ఎక్కడ కెమెరాలు ఉండవు, ఎక్కడ మీడియా ఉండదు, ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వదు. అది కూడా బ్లాక్ మనీ రూపంలో వెళ్ళిపోతాయి. ఎట్లా వెనక నుంచి దారిలో వెళ్ళిపోతాయి. ఎవరు గెస్ కూడా చేయలేరు. దాన్ని గుర్తుపట్టడం కూడా కష్టమే. అందుకోసమనే ఏదైతే కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్తున్నారో దాని మీద దర్యాప్తు చేసి కేసీఆర్ని జైలుకి పంపడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్గా జరిగిన ఒకవేళ ఇన్ కేసు అలా కమిషన్ కానీ తీసుకొని ఉన్న కేసీఆర్ అది ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు? ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఏంది, కేసీఆర్ని ఏమనంటే పూర్తి వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఆంధ్రప్రదేశ్లో బ్లేమ్ చేసి జైల్లో పెట్టిర్రో అప్పుడు ఏమైంది, మొత్తం జగన్కి ఆపోజిట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆయన సీట్లు మొత్తం పోయినాయి. అట్లనే ఇక్కడ కూడా అదే వ్యవస్థ అదే విధంగా అదే పద్ధతిలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఆయనకున్న రాజకీయ నాలెడ్జ్తో ఆయన ఏం చేసిందంటే ఇది మనం చేస్తే ప్రూవ్ చేయలేము, కేవలం మనకు కావాల్సింది మన పార్టీకి మైలేజ్ ఎలా వస్తుంది అంటే కేసీఆర్ని కొంతవరకు బ్లేమ్ చేస్తేనే మనకు మైలేజ్ వస్తుంది. ఎక్కువసేపు అదే ల్యాక్ చేసుకుంటూ బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటే కేసీఆర్ని దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మనం జైల్లో పెడితే మనకి వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి. నెక్స్ట్ పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ మొత్తం మనం బాగా మైనస్ అయ్యే అవకాశం ఉంది ప్రజల నుంచి అని చెప్పేసి గ్రహించి ఇప్పుడు ఏం చేసిరు, సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేశారు కేసు, సిబిఐ కేసు. ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఇన్ కేసు సిబిఐ కానీ ఇన్వెస్టిగేషన్ చేసి కేసీఆర్ తప్పు చేసిండని చెప్పేసి జైల్లో పెట్టింది అనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ చేసింది, నేను చెప్పా కదా ముందల్లే కేసీఆర్ తప్పు చేసిండని, కేసీఆర్ తప్పు చేసింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టింది అని చెప్పేసి మైలేజ్ పొందొచ్చు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది. ఒకవేళ అది జరగకుండా కేసీఆర్ తప్పు చేయలేదు అని చెప్పింది అనుకోండి, అప్పుడు కూడా నీకు మైలేజే. అది ఎలా మైలేజ్ అంటే కేసీఆర్ నరేంద్ర మోడీ ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ కలిసే ఎలక్షన్స్లో ముందుకెళ్లారని లాస్ట్ ఎలక్షన్స్ మొత్తం కూడా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే, సేమ్, రెండు వేరు కాదు. వాళ్ళిద్దరు కలిసి అన్ని ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా వాళ్ళిద్దరికి జరిగే ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరి వెనకాల బ్యాక్గ్రౌండ్లో సఖ్యత చేసుకొని ముందు నడిపిస్తున్నారనేది అయితే వీళ్ళు అప్పటి నుంచి ఆరోపించారు. అప్పుడు ఏం చెప్తారంటే
కేసీఆర్ బ్లేమ్ అయితేనే, కేసీఆర్ తప్పు చేస్తేనేమో కేసీఆర్ చెప్పా కదా, నేను ముందే చెప్పా కదా కాళేశ్వరం మీద తప్పు జరిగింది, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని, ఇప్పుడు సిబిఐలో తీసుకెళ్లి జైల్లో వేశారని అదొక మైలేజ్. ఇంకేస్ అది జరగకుండా కేసీఆర్ ఏం తప్పు చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చారనుకోండి సిబిఐ వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్ దొరకకపోతే అప్పుడేం జరుగుతుంది? చెప్పా కదా ముందరనే నేను, మోడీ అని కేసీఆర్ ఒకటే అని, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే చూసారా అని చెప్పేసి మళ్ళీ మైలేజ్ పొందే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతనుకున్న ఈ రేవంత్ రెడ్డికి ఏదైతే నాలెడ్జ్ ఉందో, పొలిటికల్ నాలెడ్జ్, ఇదంతా కూడా కూడగట్టి ఇలాంటి ప్లాన్ అయితే వేసాడైతే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చూడడానికి కూడా అలానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈయన బ్లేమ్ చేస్తే ఏమవుతుంది? కేసీఆర్ అవినీతి చేయడు అంటే కేసీఆర్ ఏంటంటే డబ్బు మనిషి కాదు, కేవలం అతనికి పదవి, అతనికి ఒక హోదా కావాలని కోరుకునే మనిషి, డబ్బుల కోసం ఇలాంటి చేయడం అనేది అయితే ప్రజల్లో కొంతవరకు ఉంది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏదైతే ఈ కేసు ఉంది, ఈ కేసును ప్రూవ్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఇవన్నీ ఆలోచించి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా డెసిషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మీద వదిలేసిండి. ఇప్పుడు అక్కడ ఏం జరిగినా కానీ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణలో వీళ్ళు ఏం మాట్లాడలేరు. ఏం మాట్లాడతారు? బీజేపీ ఏం డిసిషన్ తీసుకుంటుంది, కేసీఆర్ తప్పు చేసిండా లేదా అనేది ముందు దర్యాప్తు జరిగిన తర్వాతనే తెలుస్తుంది. అప్పటి వరకు కూడా వీళ్ళు ఏం నోరు చాటడానికి లేదు. మొత్తం రేవంత్ రెడ్డి ఏదైతే ప్లాన్ చేసి కేసీఆర్ని కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని 1,00,000 కోట్లు అని చెప్తున్నారో దానికి సంబంధించిన మొత్తం కూడా ప్రీ ప్లాన్గా పకడ్బందీగా దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు మనకి సిట్ వేసి ఇక్కడ కూడా చేయొచ్చు దర్యాప్తు చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలతో ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో సిబిఐ లాంటి వాటి సహాయం అడిగితే ఇస్తారు. ప్రభుత్వం కదా, ఇది ప్రభుత్వం అది ప్రభుత్వం, అది సెంట్రల్ ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం. సెంట్రల్ ప్రభుత్వం ఏదడిగినా స్టేట్ ప్రభుత్వం చేయాలి, స్టేట్ ప్రభుత్వం ఏమన్నా అడిగినా సెంట్రల్ ప్రభుత్వానికి సహకరించాలి. అది బేసిక్ రూల్ అది. కానీ వీళ్ళు అలా చేయలేదు. ఇప్పుడు సిబిఐకి అప్పు చెప్పారు. సిబిఐకి అప్పు చెప్తే ఏం జరుగుతుంది? అక్కడ మళ్ళీ ఇక్కడ ఏదైతే రికార్డులు ఉన్నాయో అవన్నీ మళ్ళీ మన స్టేట్కి వచ్చి మన స్టేట్ అధికారుల దగ్గర తీసుకుని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళకి స్పెషల్గా అక్కడ ఏమి ఉండవు కదా. ఇంకో విషయం ఏంటంటే కొన్ని సెంట్రల్ సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. దానికి సంబంధించి కాళేశ్వరం అనేది సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ సెంట్రల్ సంబంధించిన కొన్ని సంస్థలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్లే మేము ట్రాన్స్ఫర్ చేసామనే విషయం అయితే వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇదంతా కథ ఉందని అయితే అర్థమవుతుంది క్లియర్గా. రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అయితే చూద్దాం. ఇప్పుడు అది సిబిఐకి అప్పు చెప్పారు కదా, తర్వాత కేసీఆర్ కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తారా, లేదు అంటే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది, మరి కోర్టులకు వెళ్తారా, నెక్స్ట్ ఏం జరిగింది అనేది అప్డేట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.